మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు ఈ పత్రికా సమావేశానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల యొక్క తుది జాబితాని వాళ్ళందరి వారి బీ ఫారం వారి చేతుల మీద జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్నా కైలాస్ నేత గారు వారి చేతి మీదుగా పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొని వారు ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో నిలబడేటువంటి 20 మంది అభ్యర్థులని అన్ని సామాజిక కోణాలతో పాటుగా అదేవిధంగా గెలిపే ధ్యేయంగా ఆలోచించి ఈరోజు అభ్యర్థులను నిర్ణయించడం జరిగింది। ఈ 20 మంది అభ్యర్థులలో చాలామంది ఒక్కొక్క వార్డులో 3, 4, 5, 10 మంది ఒక్కొక్క వార్డులో టికెట్ నాయకులు వాళ్ళందరూ కూడా అర్హులే। వారెవరు ఈ అనర్హులని నేను అన్నాను, ఎందుకంటే వాళ్ళ శక్తులు వాళ్ళకున్నాయి, ఎవరికి ఉండేటువంటి శక్తి వాళ్ళకు ఉంది, వాళ్ళందరూ కూడా అర్హులే। అయినప్పటికీ కొన్ని సామాజిక సమీకరణలు కొన్ని కోణాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది। కాబట్టి టికెట్ వచ్చిన వాళ్ళంతా గొప్పలు, టికెట్ రానంతా వాళ్ళేదో పనికిరానటువంటి వారు కాదు। వాళ్ళు కూడా పార్టీకి వాళ్ళ సేవలు, వాళ్ళ శ్రమ, వాళ్ళన్ని కార్యకర్తలుగా వాళ్ళన్నీ పనిచేసారు। వాళ్ళకు కూడా ఇస్తే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ మేము వివిధ కారణాలు, వివిధ కోణాలు అన్నీ కూడా ఆలోచించి సామాజిక సమీకరణలు రకరకాల కారణాల చేత ఆ 20 మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది। అందులో ఎవరి ప్రమేయం, ఎవరికి వ్యక్తిగతమైన అభిప్రాయం కానీ, వ్యక్తిగతమైన ద్వేషం కానీ, వ్యక్తిగతమైన ప్రేమ కానీ మాకు ఎవ్వరికి లేదు। అన్ని రకాలైన 4 సర్వేలు చెప్పించినాం। 4 సర్వేలతో పాటుగా ఇంటెలిజెన్స్ వాళ్ళ రిపోర్ట్ తెప్పించుకున్నాం। అన్నీ తెప్పించుకున్న తర్వాతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపే ధ్యేయంగా ఈ వేదిక ఉన్నటువంటి పట్టణానికి సంబంధించిన ముఖ్యమైన నాయకులందరితోటి చర్చించి ఫైనల్గా ఆ లిస్టును జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వారి యొక్క అనుమతి ఒకసారి వారు కూడా చూసిన తర్వాత ఈరోజు ఆ లిస్టుని ఫైనల్ చేసి అభ్యర్థులను నిర్ణయించి వాళ్ళందరూ కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వారి చేతుల మీదుగా బీ ఫామ్ సబ్మిట్ చేయడం జరిగింది। అందుకనే ఇవాళ కొంతమంది ఇంతకుముందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడినట్టు కొంతమంది అందరూ చాలామంది పార్టీకి అనుకూలంగా నామినేషన్ వేసినప్పటికీ వాళ్ళందరూ కూడా ఉపసంహరించుకున్నారు। కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా నిలబడి కొన్ని పరిస్థితుల్లో మేము టికెట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి చాలామంది పార్టీకి అండగా ఉంటామని, చాలామంది పార్టీకి పనిచేస్తామని, మాకు అవకాశం రాకుండా కాంగ్రెస్ పార్టీకి గెలిపే ధ్యేయంగా అని చెప్పేసి అనేక మంది అభ్యర్థులు నామినేషన్ వేసేప్పటికీ వాళ్ళందరూ కూడా ఉపసంహరించుకున్నారు। వాళ్ళందరికీ నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। వాళ్ళ పార్టీని లైన్లో నిలబడినందుకు వాళ్ళు ఇంకా రిక్వెస్ట్ చేసిన ఉపసంహరించుకోవడమే కాదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కొరకు అందరూ కూడా మీరు కష్టపడి ఈ 10 రోజులు పనిచేయాలని మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను। తద్వారా భవిష్యత్తులో వాళ్ళకి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది। కాంగ్రెస్ పార్టీలో చాలా అవకాశాలు ఉన్నాయి। ప్రభుత్వంలో కొంతమందికి అవకాశాలు ఇస్తాం, పార్టీ పదవుల్లో కొంతమందికి అవకాశాలు ఇస్తాం। అల్టిమేట్గా పార్టీ కోసం పనిచేసి నిలబడేటువంటి వ్యక్తులకు తప్పకుండా భవిష్యత్తులో వాళ్లకు అవకాశాలు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను। అదేవిధంగా కొంతమంది పార్టీని నష్టం చేయడానికి, పార్టీ లైన్ దాటి ఉపసంహరించుకోకుండా పార్టీకి వ్యతిరేకంగా కొంత వాళ్లలో ఇప్పుడు ఇంతకుముందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వారు ప్రకటించినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నాం। వాళ్ళకు దయచేసి పట్టణానికి సంబంధించిన ప్రజానికాన్ని కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీ అందరికీ ఎవరైతే వాళ్ళతో తిరిగే ప్రచారంలో పాల్గొంటే మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళవలసి ఉంటుంది। కాబట్టి మీరందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకున్న అభ్యర్థులు గెలుపు కోసం పనిచేయాలా। ఇండిపెండెంట్గా నిలబడి మేము కాంగ్రెస్ అని చెప్పుకొని ఇంకా రకరకాల అపోహాలు ఏమైనా కల్పించినా వాళ్ళకి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి కాంగ్రెస్ పార్టీకి కానీ వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదు। అందుకనే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి మరి పిసిసి గారి అనుమతితో జిల్లా అధ్యక్షుల వారు కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళందరూ కూడా బహిష్కరించడం జరిగింది। మిగతా కార్యకర్తలు ఇప్పటివరకు వాళ్ళకి ఇంకా టికెట్ వస్తున్న ఆశతోటో లేకపోతే వాళ్ళ మీద ప్రేమతోటో ఇంకా మా వాళ్ళ పార్టీతో ఉంటారేమో అనుకుని వాళ్ళతో తిరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి మీరంతా కూడా కాంగ్రెస్ వైపు తిరిగి వచ్చేయండి, వాళ్ళతో ఉండకండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను। దాంతో పాటుగానే
ఇవాళ నిర్ణయించినటువంటి అభ్యర్థులందరూ కూడా గెలపడానికి పట్టణ పార్టీ మొత్తం కూడా పట్టణానికి సంబంధించిన ముఖ్య నాయకులంతా నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమైన నాయకులందరూ కూడా ఇక్కడ కృషి చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి పార్టీ యంత్రాంగం అంతా కూడా రేపు ఉదయం నుంచి మేమందరం కూడా రంగంలోకి దిగబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అధ్యక్షుల వారు చెప్పినట్టు తప్పకుండా దేవరకొండ పట్టణంలో 20కి 20 వార్డు గెలవడానికి కాంగ్రెస్ పార్టీ శాయశక్తుల మా నాయకులు కార్యకర్తలు మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా ముక్కుమడిగా యుద్ధం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడమే ధ్యేయంగా ముందుకెళ్తాం. ఇందులో ఎవరికి మాకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు లేవు. మాదంతా ఒకటే కాంగ్రెస్ పార్టీ గెలిపించడమే మా ధ్యేయం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడంతో పాటుగా అందరి అభిప్రాయం మేరకు ఈ పట్టణానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి నాయకులు కావచ్చు లేదు పట్టణంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల యొక్క అభిప్రాయం మేరకు ఒక మెజార్టీ క్యాస్ట్కు సంబంధించి గతంలో దేవరకొండ పట్టణానికి సర్పంచ్గా పనిచేసిన అనుభవం కావచ్చు, గతంలో దేవరకొండ పట్టణ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కావచ్చు, అనేకమైనటువంటి ఎన్నికల్లో మరి పార్టీకి పనిచేసి మాతో మరి ఎన్నికల్లో పనిచేసిన అనుభవం కావచ్చు, ఇవన్నీ కోణాల్లో ఆలోచించాం. అన్ని సామాజిక వర్గాల యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అన్ని ముఖ్యమైనటువంటి పెద్ద వర్గాలైతే ఇవాళ పద్మశాలీలు కావచ్చు, అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం కావచ్చు, మైనార్టీ సోదరులు కావచ్చు, మా దళిత సోదరులు కావచ్చు, అదేవిధంగా యాదవ్ సోదరులు కావచ్చు, బంటు సోదరులు కావచ్చు, గౌడు కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, అదేవిధంగా విశ్వకర్మ సోదరులు కావచ్చు, ఎన్ని సంఘాలు ఎన్ని అయితే సామాజిక వర్గాలు దేవరకొండలో ఉన్నాయో వారందరి యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత దేవరకొండ పట్టణానికి సంబంధించి పట్టణం అభివృద్ధి జరగాలన్నా దేవరకొండ పట్టణానికి సంబంధించిన ఒక పెద్ద సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనుభవం కలిగినటువంటి అందరి కార్యకర్తలు నాయకులకు సుపరిచితమైనటువంటి ప్రజలకు సుపరిచితమైనతో పాటుగా అందరి కలుపుకొని పోగలిగేటువంటి వ్యక్తి పున్నా శైలజ వెంకటేశ్వర్లు గారి యొక్క సతీమణిని దేవరకొండ పట్టణ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగిందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనకు అందుకనే దేవరకొండ పట్టణ ప్రజానికాన్ని అందరికీ మీ అందరికీ నా చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ఈ దేవరకొండ పట్టణంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. చాలా అన్ని వార్డులలో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించగవాలంటే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తేనే ఆ వార్డులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమయ్యడానికి నేను నా సోదరుడు ఎంపీ ఇద్దరం కూడా కలిసికట్టుగా ఈ పట్టణ అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారం అందించడం బాధ్యత మాదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. మీరు ఏ విశ్వాసంతో ఏ నమ్మకం అయితే బాలునాయక్ గెలిస్తే మాకు పట్టణం అభివృద్ధి జరుగుతానని భావించినారో అదేవిధంగా పట్టణంలో దేవరకొండ మున్సిపల్ కాంగ్రెస్ గెలిస్తే అన్ని వార్డులలో 20 వార్డులు గెలిపియండి. ఈ దేవరకొండలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటికే ఉన్నటువంటి నిధులతో పాటుగా భవిష్యత్తులో ఇంకా 50 కోట్ల నిధులు ఇంకా అదనంగా ఇస్తానని మొన్ననే హామీ ఇచ్చిపోయినాడు. వాటన్నిటిని తీసుకొని వచ్చి దేవరకొండ పట్టణంలో చాలా రోడ్ల సమస్యలు, కరెంటు సమస్యలు, మంచినీటి సమస్యలు, ఇండ్ల సమస్యలు, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కరించి దేవరకొండ మున్సిపాలిటీని మొదటి స్థానంలో ఉంచేటువంటి బాధ్యత నాదని చెప్పి మరొక్కసారి దేవరకొండ ప్రజాప్రతినిధికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి పెద్దల ఆలంపల్లి నరసింహ గారు చాలా సమస్యల కోసం వారి శక్తుల శక్తి వంచన లేకుండా ఈ పట్టణ అభివృద్ధి కొరకు వారు పనిచేసినారు. ఇవాళ మళ్ళీ కూడా వారి సహకారాన్ని తీసుకొని తప్పకుండా దేవరకొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలిపించుకొని మరొక్కసారి దేవరకొండ కిల్ల పైన కాంగ్రెస్ జెండా ఎగిరేసి మరి 20కి 20 వాటికి గెలిపించడం ధ్యేయంగా అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తామని చెప్పి మరొక్కసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. దేవరకొండ పట్టణ ప్రజానికానికి ఇవాళ ప్రతిపక్ష పార్టీల వార్డు సభ్యులు గెలవడం ద్వారా ఈరోజు తాత్కాలికంగా రకరకాలైన మీకు అపోహలో లేకపోతే తాత్కాలికమైనటువంటి ఆశలో ప్రలోభాలు రకరకాల చెప్పవచ్చు కాక కానీ
మీ వార్డు అభివృద్ధి జరగాలంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవవలసిందే. ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం ద్వారానే మీ వార్డులలో ఉన్నటువంటి సమస్యలని శాసనసభ్యులుగా నా దృష్టికి, నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి 20 వార్డులో ఉన్నటువంటి పట్టణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఏ ఒక్క వార్డు కూడా అవతల ప్రతిపక్ష పార్టీకి ఇచ్చినా మీ అభివృద్ధి ఆగిపోద్ది, నిధులు తేలేరు, ఆ సమస్యలు పరిష్కారం కావు. అందుకనే దయచేసి పట్టణానికి సంబంధించిన 20 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, తద్వారా ఈ పట్టణ అభివృద్ధికి సహకరించాలని అన్ని వర్గాల ప్రజానికానికి, పట్టణ ప్రజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి శ్రీధర్ గౌడ్ గారు అనేక పర్యాలు, ఇప్పుడు 2వ 3వ అనుకుంటా, 3rd టైం అభ్యర్థిగా నిలబడుతున్నాడు. ప్రతిసారి మాకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతున్నతను. నా శాసనసభ అయిన పోయిన ఎన్నికల్లో కావచ్చు, అంతకుముందు ఎన్నికల్లో కావచ్చు, మొన్న జరిగినప్పుడు శాసనసభ ఎన్నికల్లో కావచ్చు, మొన్న జరిగినప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ప్రతిసారి మాకు కొంత వారి యొక్క సహకారం, వాళ్ళ అండాదండ మాకు ఇస్తూ ఉన్నారు. దాంతో పాటుగానే ఆ వార్డులో ప్రజలందరూ కూడా శ్రీధర్ గౌడ్ గారే కావాలని ఒక ఏకపక్షమైన ఒక నిర్ణయంతో ప్రజలు ఉన్నారు. అతను ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి, స్వతంత్ర అభ్యర్థిగా నిలుస్తున్నాడు. కాబట్టి మేము కూడా మా సహకారాన్ని అందించాలని చెప్పి కారణం చేతనే ఆడ ఒక దగ్గర బీఫామ్ పోయినసారి ఇవ్వలేదు, ఈసారి కూడా ఇస్తాను. అతను స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నాడు. ప్రజలు కూడా అతనుగా ఉండాలనే ఆలోచనతో మా అభిప్రాయంతో ఏకపిస్తూ ప్రజలు కూడా ఎమ్మెల్యే గారు మంచి నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకొని అతనికి ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు ప్రజలందరూ కూడా అతను విన్నట్టున్నారు. తద్వారా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతున్నాడు. కాబట్టి మేము అక్కడ బీఫామ్ చేయకుండా ఇవ్వకుండా తీసుకున్నాం. కొత్త ఇండ్లు రావు, బస్సులలో ఉచిత ప్రయాణం లభించదు, అభివృద్ధి ఆగిపోతుంది అని ఆందోళనతో ఇవాళ ప్రజలు ఉన్నారు. కాబట్టి మా వైపు నిలబడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సోదరి మనులు, మా అక్కలు చెల్లెళ్ళ దీవెనతోటి ఖచ్చితంగా రేపు 11వ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికల్లో హస్తం గుర్తుకు వేయబోతా ఉన్నారు. మేము స్పష్టమైనటువంటి ఆధిక్యంతో ఇవాళ ఇంటెలిజెన్స్ కానీ, అటు ప్రజల్లో కానీ, అటు కార్మిక సంఘాలు కానీ, అదేవిధంగా కుల సంఘాలు కానీ, సామాజిక వర్గాల సంఘాలలో స్పష్టంగా కాంగ్రెస్ వైపు నిలబడడానికి ఒక అద్భుతమైనటువంటి ఎన్నిక. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు, గౌరవనీయులు బాలన్న గారి నాయకత్వం వైపు నిలబడాలని కూడా అప్పీల్ చేస్తూ, తప్పకుండా అభివృద్ధికి పట్టం కట్టండి, మీ రోడ్లను అభివృద్ధి చేసుకోండి. కొత్త రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో మరిన్ని కొన్ని ఇండ్లు కానీ ఇట్లా అభివృద్ధి జరగాలంటే మీరు ప్రతిపక్షానికి ఓటు వేసి అది మోరిలో వేసినట్టు అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. 100% మీ ప్రజల యొక్క గొంతుకై ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అభివృద్ధి నిధులు తెచ్చేటువంటి బాధ్యత మా బాలవన్న గారు తీసుకున్నారు. మొన్ననే ఒక 15-20 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు వచ్చిపోయినారు. వారు ఇచ్చినటువంటి హామీలని అన్నిటిని కూడా మున్సిపాలిటీలలో అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మా బాలన్న గారిని. అందుకోసమే ప్రజలు ఒక విశ్వాసం పెట్టుకోమని, నమ్మకం పెట్టుకోమని, బాలన్న గారి నాయకత్వంలో జరిగేటువంటి ఎన్నికల్లో మీరంతా కూడా చేయి గుర్తుకు ఓటు వేసి, హస్తపాటి గుర్తుకు ఓటు వేసి గెలిపించమని కోరుకుంటూ, ప్రతిపక్షాలకు ఓటు వేస్తే అది పనికిరాదు, అభివృద్ధికి దూరం అవుతుంది, అభివృద్ధికి దోచుకోదు, నిధులు ఆగిపోతాయి, అన్ని చోట్ల కూడా ప్రజలకు కష్టం కలుగుతుంది. మీ కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఇబ్బంది వచ్చినా వాళ్ళంటే మీ కన్నీళ్లు దూర్చేటువంటి నాయకుడు, వారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మీరు అభివృద్ధికి పట్టం కట్టండి. మున్సిపాలిటీని రాష్ట్రంలో నెంబర్ 1గా చేసేటువంటి బాధ్యత వారు తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయ నుండి 2020 గెలవబోతా ఉంది. అదేవిధంగా రాజకీయ క్షేత్రంలో దిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిర్ణయించింది అధిష్టానం యొక్క సూచనలతోటి. ప్రజలలో ఉండేటువంటి సత్సంబంధాలు, సామాజిక సమీకరణాల దృష్ట్యా అన్నిటిని కూడా పూర్తి చేసి టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో బాలన్న బంధువులు, మా బంధువులు, లేకపోతే మరొకరు లేరు. ప్రజలు కోరుకున్న వాళ్ళందరినీ, ప్రజల చోట ఉండబడేటువంటి నాయకులకు అవకాశం ఇచ్చడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఎవరైతే కొంతమంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని మరి మాతోని పయనమైనటువంటి వాళ్ళు ఇవాళ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎక్స్పెల్ చేస్తున్నాం.
ఇందులో భేషజాలకు అవకాశం లేదు. పార్టీతోనే ఉండి పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని విస్మరించినటువంటి కొంతమంది పేర్లు నేను చదువుతాను. దయచేసి దాన్ని నోట్ చేసుకోవాల్సిందిగా పాత్రికేయ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. 20వ వార్డులో కొండ్ర మల్లేశ్వరి మాజీ కౌన్సిలర్, అదేవిధంగా కొండ్ర శ్రీశైలం యాదవ్ తిమ్మాపురం మాజీ పిఎస్సి సంబంధించిన చైర్మన్ గారు. తర్వాత మూడోది కొండ్ర సుజిత్ అండ్ యూత్ కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షుడు తమ్ముడు. 6వ వార్డు నుండి చిత్రం వినోద్, రాసుకుంటారా చిత్రం వినోద్. అదేవిధంగా 15వ వార్డు నుంచి ఎండి అతీక్ ఆర్ నేనావత్ సేవ్య. వీళ్ళందరినీ కూడా తక్షణం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుల యొక్క అనుమతితో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నందుకు వీరిని బహిష్కరిస్తున్నట్టుగా మీ ముందు ప్రకటన చేస్తా ఉన్నాను. దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అభివృద్ధిని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా వీరికి సహకరించవద్దు. పార్టీ పెట్టినటువంటి అభ్యర్థులకు మాత్రమే మీరు సహకరించమని, గెలిపించమని ఈ సందర్భంగా మనవి చేస్తాం.